రేపు ఇంద్రవెల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. అయితే ముఖ్యమంత్రికి ఆదిలాబాద్ నుండి అధికార తొలి పర్యటన అయితే మొదలు కాబోతుంది. ఇదే ఫస్ట్ టైం ఎప్పుడైతే సీఎం పదవిని అధిరోహించిన తర్వాత మొట్టమొదటిసారి పర్యటన అయితే ఆదిలాబాద్ నుండే జరగబోతుంది. ఇది ఒక సెంటిమెంట్గా కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది. సో దీనికి ఇన్ఛార్జ్గా మంత్రి సీతక్క చేశారు. అదేవిధంగా మొత్తం పనులు చూసుకోవడానికి కూడా ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి దాదాపు 25,000 మందిని కూడా సభకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న అంతర్గత పనులు కూడా మొత్తం చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు ముఖ్య అతిథులు రాబోతున్నారు, దీని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్ చెప్పండి. రైట్ వరుణ్, రేపు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్న నేపథ్యం కావచ్చు, పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏదైతే తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం హోదాలో రేపు ఇంద్రవెల్లిలో సభ నిర్వహిస్తున్నారు. అక్కడ ఏదైతే ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు పూర్తి స్థాయిలో ఇప్పటికే కంప్లీట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక రేపు ఏదైతే సీఎం ఇంద్రవెల్లి నుంచి అలాగే నాగోబో జాతరకు సంబంధించి కూడా అక్కడ నాగోబోను దర్శించుకునే క్రమం కనిపిస్తుంది. ఇక అయితే గత 2021లో పిసిసి అధ్యక్షుడిగా సీఎం ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్ద ఎత్తున సభను నిర్వహించారు. పిసిసి హోదాలో మొట్టమొదటిసారిగా అక్కడ లంబాడా గిరిజనుల సంబంధించి కూడా అక్కడ సభను పోరాట సంబంధించిన సభను ఏర్పాటు చేసిన క్రమం కావచ్చు. ఇప్పుడు మరోసారి తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో కూడా రేపు భారీ బహిరంగ సభ ఉంటుంది. ఇక మొత్తంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా రేపు అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు కావచ్చు, కార్యక్రమాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న నేపథ్యం ఆయన రేపు ఏదైతే ఇంద్రవెల్లి సంబంధించిన అమరవీరుల స్మారక స్తూపానికి సంబంధించి స్మృతివనానికి సంబంధించి కూడా అక్కడ శంకుస్థాపన చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇంకా కేస్లాపూర్ ఏదైతే దేశంలో అతిపెద్ద గిరిజన జాతరగా జరుపుకునే కేస్లాపూర్ జాతరకు సంబంధించి అక్కడ రోడ్డు పనుల విస్తరణకు సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి కూడా రేపు శంకుస్థాపన చేయనున్న నేపథ్యం కావచ్చు. ఇంకా మహిళలతో పాటుగా అంటే అక్కడ సంబంధించిన భారీ బహిరంగ సభ కావచ్చు, మహిళలతో పాటుగా ఆయనకు అయితే పొదుపు హామీ సంబంధించిన పథకాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటున్న నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సంబంధించి పర్యటన ఎందుకంటే గత 2021 ఆగస్టు 29వ తేదీన కూడా పిసిసి హోదాలో అక్కడ సభను నిర్వహించడం కొనసాగిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక ఈ రేపు జరగబోయే ప్రధానంగా అంటే సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో నిర్వహిస్తున్న మొట్టమొదటి బహిరంగ సభ ఇక పార్లమెంట్ ఎన్నికలకు జరుగుతున్న సభ. ఇక గతంలో పిసిసి హోదాలో కూడా అక్కడ సంబంధించిన అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ప్రాంత సంబంధించిన ప్రజలకు కావచ్చు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని కూడా గతంలో జరిగిన ఆ సభ వేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు హామీ ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఇక పూర్తిగా నాగోబో జాతరకు సంబంధించి మొట్టమొదటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. సీఎంలంతా కూడా నాగోబో జాతరకు సంబంధించిన సందర్శన లేదని చెప్పొచ్చు. రేపు జరగబోయే నాగోబో జాతరకు సంబంధించి సీఎం హోదాలో రేపు రేవంత్ రెడ్డి నాగోబో జాతరకు సంబంధించిన గుడి పనులు కావచ్చు, రోడ్డు విస్తరణ పనులు కావచ్చు పూర్తి స్థాయిలో ఇప్పటి నిధుల కేటాయింపు జరిగింది. ఇక్కడ మొత్తంగా ఆదిలాబాద్ సంబంధించి ఏదైతే అధికారంలోకి వచ్చిన ఆదిలాబాద్ తీర్చిదిద్దులో చెప్పారు కాబట్టి వాటికి అడుగులు రేపటి నుంచి పడబోతున్నట్టు చెప్పొచ్చు. దానికి సంబంధించి రోడ్డు కావచ్చు, ఏదైతే ఆదుకునే కావచ్చు. మరోవైపు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీలు ఇచ్చింది కాబట్టి ఇప్పటికే 2 గ్యారంటీలను పోయే సభా వేదిక కూడా మరో 2 డిక్లరేషన్ ఏదైతే గ్యారంటీ హామీలను కూడా రేపు అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది. రేపు 2,200 ఉచిత విద్యుత్, అలాగే మహిళలకు సంబంధించి 500 గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండర్ ధర నిర్ణయిస్తూ కూడా మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు. రేపు 2 పథకాలకు సంబంధించి కూడా భారీ బహిరంగ సభ వేదిక కూడా తెలంగాణ ప్రజలకు రేపు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి 2 గ్యారంటీలను కూడా అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇంద్రవెల్లి సభ సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర
రాష్ట్రం అంతా కూడా ఇంద్రవెల్లి వైపు చూస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే మొదటిసారిగా జరుగుతున్న సభ, అలాగే పార్లమెంట్ ఎన్నికల ముందుకు జరుగుతున్న సభ కావచ్చు. పెద్ద ఎత్తున రేపు ఎన్నికల శంఖారావానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇదే సభా వేదిక కూడా పూరించబోతుంది. దానికి సంబంధించిన సమీకరణలు కావచ్చు, కార్యకర్తల సమీకరణలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఆదిలాబాద్కి సంబంధించి అక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అక్కడ పార్టీ బలోపేతం కావచ్చు. ఇప్పుడు ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళడానిపైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. కాబట్టి రేపు ఇంద్రవెల్లి సభా వేదిక కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు వరుణ్.